దిస్ ఇస్ టుడేస్ అవుట్ఫిట్. సో ఇది చూసినప్పుడల్లా నాకు ఒక జ్ఞాపకం గుర్తొస్తుంది. ఏంటంటే అది వెన్ ఐ వాజ్ ఇన్ ప్రీవియస్ ఆర్గనైజేషన్, ఒక రోజు ఇదే అవుట్ఫిట్తో వెళ్ళా ఆఫీస్కి. సో అక్కడ ఉన్న మేనేజర్ నన్ను పిలిచి, శివ ఏంది ఇది, ఏం డ్రెస్ ఇది, నువ్వేమన్నా విజయ్ దేవరకొండ అనుకుంటున్నావా లేకపోతే సినిమా హీరో అనుకుంటున్నావా, ఇట్లా నేను ఆఫీస్కి వచ్చేదంటే. సో నేను జస్ట్ ఏమనలేదండి, చాలా కోపం వచ్చింది కానీ జస్ట్ కంట్రోల్ చేసుకొని జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి వచ్చేసా. బట్ నాకు మళ్ళీ ఆమెకి ఏం ఆన్సర్ చేయాలనిపించినప్పుడు ఒక 2 days తర్వాత మళ్ళీ సేమ్ అవుట్ఫిట్తో వెళ్ళినండి. ఇంకా ఆమె జస్ట్ లోపల గ్రడ్స్ పెట్టుకొని అట్లనే ఉన్నది. ఎనీవే ఐఎమ్ నో మోర్ విత్ దట్ ఆర్గనైజేషన్ నా. సో మనకి డ్రెస్సింగ్ సెన్స్ అయితే తెలుసు కదండి. సో డ్రెస్సింగ్ సెన్స్ తెలుసు, కామన్ సెన్స్ తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, అండ్ ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో తెలుసు. సో నాకు ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ టోల్డ్, శివ మనం కడుపుకు ఏం తింటున్నామో ఎవరు చూడరు, ఫస్ట్ మనల్ని చూడగానే కనిపించేది మన అపియరెన్స్, మన డ్రెస్సింగ్ స్టైలే అని చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను కూడా డ్రెస్సింగ్కి ఎంతో కొంత కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకున్న దాంట్లో ఎక్కువ వేలకు వేలు కాకుండా నాకున్న డబ్బుల్లో ఆ డ్రెస్సింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చి డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తానండి, అంతే. సో మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఎదురైతే జస్ట్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.